నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన ఖరారు. ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద. జాతీయ యువజన దినోత్సవంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దు. ప్రజావాణిలో కలెక్టర్ ఆదేశం. వందే మాతరం మాతరం. కేశవ సంఘం ఆధ్వర్యంలో 2K రన్. వివేకానందుడి ఘన నివాళి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీ శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తాయర్ బిన్ అబ్దాని అన్నారు. జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం సభ కోసం స్థలాన్ని మాజీ మంత్రి ఇంతకన్ రెడ్డి, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచార్ శివార్తో కలిసి సోమవారం పరిశీలించారు. మామిడి మండలం పొన్కల్ గ్రామంలో గోదావరిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజ్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని వివరించారు. ఇందులో జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గౌడ్, రాంభూపాల్, పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఎంపీ రాజేశ్వర్, జిల్లా గ్రంథాల సంచాలకులు అజ్మర్ అలీ, మార్కెట్ కమిషనర్ భీమిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాకు వచ్చిన సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భం లోపల ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి అక్కడ జనాకా, కొరాటా, ఇక్కడ సదర్మట్ 2 ప్రాజెక్టులను విజిట్ చేసి నిర్మల్లో జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. తేదీ 16 నాడు ఆయన వచ్చే సమయాన్ని మళ్ళీ ఎల్లుండి మా మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు వస్తారు. తిరుమలలో జరిగేటటువంటి బహిరంగ సభకు ఆ రోజు భారీ ఎత్తున జన సమీకరణ చేయవలసింది. 16వ తేదీ నాడు ఏ కార్యక్రమం అయితే జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం అదే. ఇక్కడ చూసిన తర్వాత ఈ అంశాన్ని పెద్దల దృష్టికి తీసుకొస్తాం. 14వ తేదీ నాడు అనౌన్స్ చేసి వాళ్ళు రేపు జరిగే 16వ తేదీ బహిరంగ సభకు నిర్మల్లో ఎప్పుడు కని విని ఎరగనటువంటి సభ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈ జిల్లా సమస్యల పట్ల, ఈ జిల్లాలో రేపు జరగబోయే అభివృద్ధి పట్ల, అదేవిధంగా నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయత్ ఎన్నికల్లో గౌరవ సర్పంచులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి సందర్భాన వారికి ఇచ్చేటటువంటి ధైర్యం, అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఇక్కడి నుండే మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రంలో శంఖారావం పూరించడం జరుగుతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడి నాయకత్వాన, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లాలో కూడా అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామనేటువంటి విషయాన్ని నేను, నాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి స్వామి వివేకానంద అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలెట్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి నిర్మల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని గుర్తు చేశారు. డిఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు నల్లాయిందర్ రెడ్డి, రావుల రామ్నాథ్, మల్లికార్జున రెడ్డి, కార్తీక్, సాయి తదితరులు ఉన్నారు. Hey!
ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదును పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల నుండి హాజరు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి సమస్యలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల వినతులు ఏమాత్రం పెండింగ్ లో ఉంచకుండా తొందరగా పరిష్కరించిన జిల్లాధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం అంటూ నిర్మల్లో యువత కథం తొక్కింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువ దినోత్సవాన్ని వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మల్లో టూకే రన్ నిర్వహించారు. కేశవ సేవా సంఘం వద్ద నిర్వహించిన ఈ టూకే రన్ కార్యక్రమం పట్టణంలోని శివాజీ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు కొనసాగింది. దారి పొడవునా నినాదాలు చేస్తూ రన్ను కొనసాగించారు. వివేకానంద చౌక్ లో వివేకానంద విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. యువతను ఉద్దేశించి ఇందూరు విభాగ సహకార్య గంటి శ్రీనివాస్, డాక్టర్ ప్రమోద్ చంద్రుడు మాట్లాడారు. వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకొని పిలుపునిచ్చారు. భారతదేశానికి వివేకానందుడు ఆధ్యాత్మిక సూర్యుడని కొనియాడారు. ఈ కార్యంలో జిల్లా ప్రధాన మంచిరాల నాగభూషణ్, సభ్యులు కిన్నెల రవి, అశోక్, డాక్టర్ రఘునందర్ రెడ్డి, డాక్టర్ కృష్ణరాజు, డాక్టర్ శ్రీనివాస్, నరేష్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. సుహాసిని సుమధుర భాసిని సుఖదాం వరదాం మాతరం కేనో మాయత బలే అబలా కేనో మాయత కోటి కోటి భుజైస్తృత కర కరవాలే కోటి. సుమారు అది 1870వ సంవత్సరం. ఇలాంటి ఒక చిన్న ఇరుకు గదిలో నుండి ఒక పిల్లవాడు పరిగెత్తుతున్నాడు భయంతో. వెనకాల ఆ బాలుని ఒక శునకం కుక్క తరుముతుంది. ఆ పిల్లవాడు కూడా భయంతో పరిగెత్తుతున్నాడు. చివరికి పరిగెత్తలేని పరిస్థితికి వచ్చింది ఆ బాలుడు పరిస్థితి. ఇంతలో తన పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఏ బాబు, ఇప్పుడు భారతదేశమే ప్రపంచ దేశాలకు జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశం, ఒకప్పుడు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి భయపడినటువంటి భారతదేశం, శక్తివంతమైనటువంటి దేశం, జ్ఞానవంతమైనటువంటి భారతదేశం ఈరోజు బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది? ఒకటి కాదు, రెండు కాదు, 1000 సంవత్సరాలు బానిసత్వంలో భారతదేశం ఎందుకు ఉండిపోయింది? ఒకటి భారతీయులలో ఐకమత్యం లోపించిన కారణంగా, భారతీయులలో సంఘటితత్వం లోపించిన కారణంగా భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయింది తప్ప బ్రిటిష్ వాళ్ళ యొక్క విదేశీయుల యొక్క శక్తి కారణంగా భారతదేశం ఎప్పుడు కూడా ఓడిపోదు. గౌరవ అంబేద్కర్ గారు కూడా ఈ విషయం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పాడు. భారతదేశం ఎప్పుడు కూడా భారతదేశం శక్తి లేని కారణంగా ఓడిపోలేదు, విదేశీయుల యొక్క శక్తి ఉన్న కారణంగా భారతదేశం ఓడిపోలేదు. భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో జన్మించి, భారతదేశం యొక్క వనరులను తీసుకుంటూ, భారతదేశాన్ని 100% ఉపయోగించుకుంటూ, కానీ భారతదేశానికి వెన్నుపోటు పొడిచే వాళ్ళతోనే భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్నం మల్లనగుట్ట హరిహర క్షేత్రంలో సోమవారం గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో విరోధమ్మ, ములిదేడి దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కళ్ళారా వీక్షించారు. కళ్యాణ మహోత్సవానికి ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురోహితులు వేదమంత్రాల సాక్షిగా గోదాదేవి స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. నారాయణ
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ కూచాడు శ్రీహర్రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం సోమవారం నియోజకవర్గం 78 మంది లబ్ధాలకు 33.79 లక్షల ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే నిరుపేద రోగులకు వైద్య ఖర్చులను భారపడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తుందన్నారు. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తోందన్నారు. ఓకే సార్. మీరు ఏ ఆలోచనతోనైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఆరోగ్యాన్ని సంరక్షించాలన్న ఆలోచనతో మీకు ఆర్థిక సహాయం చేస్తున్నారో మరి ఈ ఆర్థిక సహాయంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంరక్షించుకోవాలని చెప్పి మరోసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్మల్ పట్టణ 14వ వార్డు తారకనబాగ్ను పరిశీలించారు. వార్డులో చేపట్టుతున్న అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా 14వ వార్డు అభివృద్ధికి 70 లక్షల నిధులు మంజూరైనట్టు తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి అదాలతో మాట్లాడతారని హామీ ఇచ్చారు. వార్డు సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న యువకుడు పొన్నం రావుల్ గౌడ్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 14వ తేదీన ఏకాదశి భోగి పండుగ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ విద్యుత్ సభ పేర్కొన్నట్లు స్థానిక సిద్ధాంతి గురువంతరావు జోష్ తెలిపారు. రాత్రి 8:49 మకర సంక్రమణ ప్రవేశం ఉంటుందన్నారు. 15వ తేదీ గురువారం మకర సంక్రాంతి పండుగ, 16వ తేదీ శుక్రవారం కనుమ పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, అలాంటి యువత నేడు వ్యసనాలకు బానిసై తమ జీవితాల లక్ష్యాల నుంచి దూరం అవుతున్నారని కావేరీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ పోలీస్ భీమేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం కావేరీ గ్రంథాల్లో 163 స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. గ్రంథాల అధికారి దీపక్, రాజమణి, మౌనిక, స్వామి, అరుణ్, గాయత్రి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. యువత ముందు జరగాల, యువత ఒక మంచి సన్మార్గంలో నడాలా, యువతనే దేశానికి ఒక ఆయువు పట్టు, యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మొత్తం భవిష్యత్ అంతా యువత చేతిలో ఉంది. కాబట్టి దేశం ఒకవేళ అభివృద్ధి చెందాలనుకున్న, దేశం కుంచుకపోవాలన్న యువత పాత్ర ఖచ్చితంగా ఉంటుందన్న. అయితే యువత ఎక్కడైతే బలంగా ఉంటుందో, యువకులు ఎక్కడైతే సాంస్కృతికమైన కార్యక్రమాలు చేపడతారో అక్కడ దేశం ముందుకెళ్తుంది. బాధ్యతమైన యువత ఎంత అవసరమో మన దేహ దారుణ్యం కానీ, జ్ఞాన సంపద అంటే మెదడుకు సంబంధించిన సంపద, మరియు మనం అంటే సంపద అంటే ఓన్లీ పైసలకే కాదు, మన శరీరం కానీ మన మెదడు కానీ ఏదైతే జ్ఞానాన్ని కానీ దాన్ని మనం పోగేసుకుంటామో దాని సంపద తీసుకొని మనం మన భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని యువకులు కాపాడుకోవాలి. కాబట్టి యువతకు స్ఫూర్తి ప్రదాతగా వివేకానందని కొలుచుకుంటున్నాం. కాబట్టి అడుగుజాడలు నడాలని చెప్పేసి బీజేపీలో చేరలేదు,
కాంగ్రెస్ లో ఉన్నామని సారంగపూర్ పంచాయతీ వార్డు సభ్యులు గంగాధర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తాము బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నాయకుల సమక్షంలో వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి, నారాయణ రెడ్డి, సామల వీరయ్య, గ్రామస్తులు భూమన్న, నర్సయ్య, నవీన్, సాయన్న తదితరులు ఉన్నారు. నేను 12వ వార్డు సభ్యులు ఎన్నికైన ఎమ్మెల్యే గారితో నాకు పని ఉండడం వల్ల సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. 2013లో ఎమ్మెల్యే సారు బంగారుతల్లి పథకం అని ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని సార్ ఇంటికి వెళ్ళాను. ఫోటో దిగిన తర్వాత అది ప్రెస్ మీట్ చేసి నాకు పార్టీలో చేయండి అని చెప్పేసి నా పేరు అలా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నేను పార్టీలోకి వెళ్ళలేదు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాన్ని ఇస్తాను. పది నిమిత్తం కలవడానికని వెళ్ళిన తర్వాత వాళ్ళు కంపల్సరీ జైన్ కావాలని జైన్ చేసుకున్నారు. అంతే, మా ఇష్టపూర్వకంగా అయితే వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఇదే పార్టీలో ఉంటానని మాటిస్తాను. తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ 2026 క్యాలెండర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీద ఆవిష్కరించినట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరల హనుమంత్ తెలిపారు. సంఘం చేస్తున్న కార్యక్రమంలో మంత్రి వివరించినట్టు పేర్కొన్నారు. జిల్లా నుండి పలువురు ఈ ఆవిష్కరణలో పాల్గొన్నట్టు తెలిపారు. నిర్మల్ పట్నంలోని బాగులవాడ వాల్మీనగర్ రామాలయం ఆలయానికి కాంగ్రెస్ యువనేత మంచాల శ్రీకాంత్ యాదవ్, స్వప్న దంపతులు కర్రతో పల్లెకిని చేయించి బహుకరించారు. ఆలయంలో నిర్వహించే పల్లెకి సేవకు తనవంతుగా కృషి చేసినట్టు శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద 163 జయంతి వేడుకలు హిందూ వాహిని, శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ, తెలంగాణ విద్యార్థి ప్రసాదంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వివేక చౌకలో ఆయన విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్యదర్శి కుంట సాయి కుమార్, గౌరవ సభ్యులు స్వర్ణపేట కిషోర్, పూదర్ శ్రీధర్, వెన్నెల శ్రీనివాస్, ఐటీ కిషోర్, అల్లాడి పవన్ తేజ్, కత్తెరపాక శంకర్, చింతాకుల వినోద్ తదితరులు పాల్గొన్నారు. 1993వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు రోజున చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భాగంగా ఇతని అమెరికాలో చికాగో సమ్మేళనం లోపల అక్కడ ఉన్నటువంటి అమెరికా సంబంధించినటువంటి దేశ ప్రజలను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించడంతో ఇతని యొక్క భారతదేశాన్ని యొక్క కీర్తిని అమెరికా లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సెప్టెంబర్ 11వ తారీఖు రోజున ప్రపంచ యొక్క సౌభ్రత దినోత్సవంగా నేటికి జరుపుకుంటున్నానంటే అది యొక్క మన భారతదేశ కీర్తిని ఎల్లవేళలా చాటినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. మరి ఇతనితో పాటున్నటువంటి మార్గరెట్ నోబుల్ అనేటువంటి ఆ లేడీ, ఆమెను తర్వాత ఏంటంటే సిస్టర్ నివేదిత అనే నామకరణం చేసి ఆమెను ఐర్లాండ్ చెందినటువంటి ఆమెను సిస్టర్గా ప్రబోధిస్తూ ఆమెను కూడా ఈ యొక్క ఆధ్యాత్మికంగా పట్ల భారతదేశం ఉన్నటువంటి ఆధ్యాత్మిక దాని పట్ల ఇతను ఈ స్వామి వివేకానంద ఇటువైపు మరణం జరిగింది. నిర్మల్ పట్నంలోని బేసవార్పేటలో శంకర్ గురు స్వామి పలువురు అయ్యప్ప భక్తులు ఇరుముండు కట్టి శబరిమల యాత్రకు సాగనంపారు. శబరిమల యాత్రలో స్వామివారి కర్ణకటాక్షరం ఉండాలని ఆకాంక్షించారు. నవీన్, వేణు, ప్రవీణ్, శివ, సృజన్, సురేష్, సారేష్, వంశీ, సంతోష్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జెడ్పీఎస్ఎస్ రత్నాపూర్ కాలనీ 2012-13 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరి గత స్మృతులు జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న విద్యార్థులంతా ఒకటే చేరడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువును పూలమాల చాలు సన్మానించారు. ఈ కార్యంలో పద్మ, బకలకుమారి, సుజాత, అశోక్, సుభాష్, సాగర్, కృష్ణ, అంబాజీ విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలి కొండాపూర్ గ్రామంలోని శివాలయంలో మోగుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవీర్ నర్సాగౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరాధన గావించారు. ఈ కార్యంలో టెంపుల్ చైర్మన్ కుంట మహేందర్ రెడ్డి, మోగుదెబ్బ రాష్ట్ర కుట్నూరు లింగగౌడ్, వెన్నెల దిశాగౌడ్, రాజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మరి మీరు అట్లా రెండోది అమ్మ అట్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన ఖరారు. ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద. జాతీయ యువజన దినోత్సవంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దు. ప్రజావాణిలో కలెక్టర్ ఆదేశం. వందే మాతరం మాతరం. కేశవ సంఘం ఆధ్వర్యంలో 2K రన్. వివేకానందుడి ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.